వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో గులాబీ జెండా రేపరేపలాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాలోడు గ్రామంలో వేడుకలు అమ్మరనుంటాయి. గ్రామ శాఖ అధ్యక్షుడు మరిపల్లి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టారు. ఈ సందర్భంగా చంద్రయ్య గారు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పాలోడు గ్రామ అభివృద్ధికి ప్రజల కష్టాల్లో తోడుండటమే తన లక్ష్యమని స్పష్టం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పార్టీ పుట్టి టీఆర్ఎస్ పుట్టి 26 సంవత్సరాలు అయింది. 26 సంవత్సరాల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసినాం. మేము అందరూ కార్యకర్తలు అందరూ వచ్చి గ్రామ శాఖ అందరూ వచ్చి జెండా ఆవిష్కరణ చేసినాం. కానీ ఇక మళ్ళీ రాబోయే రోజుల్లో మన పార్టీ వస్తుందని మేము భావిస్తున్నాము. ఈరోజు మా గ్రామ శాఖ నుండి బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పార్టీ పుట్టిన తర్వాత మేమైతే అందరం అయితే కలిసికట్టుగా మా అధ్యక్షుల సహకారంతో అయితే అందరు గ్రామ శాఖ నుంచి జెండావిష్కరణ చేసినాం. రాబోయే రోజుల్లో కూడా మాకు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఆ నమ్మకం మాకు గట్టిగా ఉంది. అందరూ కూడా మనం బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలి. మరి కేసీఆర్ రావాలి. మన పాలడు గ్రామంలో గ్రామశాఖ బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ గుండె చప్పుడైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన జెండా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణను సాధించి రెండు సంవత్సరాలు 2 పర్యాలు 10 సంవత్సరాలు మంచిగా దేశంలోనే నెంబర్ 1గా ఐటీ రంగంలో అడ్మినిస్ట్రేషన్లో పథకాలలో అద్భుతంగా సాధించిన తెలంగాణ మన